సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు దాకా పయన అనుకున్నాం. పయన అంటే మొత్తం టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం పయనించేటప్పుడు వాడే వెహికల్స్ అన్నీ ఉంటాయి, అన్ని రకరకాల మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బట్ ఇక్కడ చూస్తే లారీ ఉంది. ఇది టాటా 1973 లారీ అనమాట, అప్పుడు యూజ్ చేసిన లారీ. అప్పుడు చిన్నగా ఉన్నాయి లారీ, బట్ ఇప్పుడు చూస్తే డిఫరెంట్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద హెవీ అయిపోయింది. ఇది టాటా మేక్ లారీ చూడొచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ చూడొచ్చు విల్లీస్ ట్రక్ అంట, 1958 ట్రక్. మాత్రం చాలా క్యూట్గా ఉంది, చిన్న ట్రక్. మనం ఇది 1958 కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్. ఇది 1958 విల్లీస్ బ్రాండ్ది మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మోడల్ 1983 డాట్సన్ మోడల్. ఇది ఐ థింక్ ఇది విష్ణువర్ధన్ గారు వాడిన కార్ అయి ఉంటుంది. కన్నడ హీరో విష్ణువర్ధన్ వాడిన కార్ ఇది. డాట్సన్ 1983 80s మోడల్, 1990స్లోనే కారు. బట్ ఇది ముంబైలో మనకి ట్రాన్స్పోర్ట్కి వాడతారు, ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ కింద. ముంబై ట్యాక్సీ ఇప్పుడు కూడా ఇదే కలర్లో మోడ్లోనే ఉన్నాయి, బట్ ట్యాక్సీకి వాడిన కార్ ఇది, ముంబై కార్. చూడొచ్చు MH అని కూడా ఉంది, లైసెన్స్ నెంబర్ కూడా 6719 ఏదో ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కూడా ఫియట్ 1964 ఉంది. 1964 ఫియట్ 1100 అండి, సూపర్ సెలెక్ట్ 1100. ఇది కూడా చిన్న ఫార్మాట్లో ఉంది ఫియట్. ఇప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ మనం 1990లో కూడా 1995 కూడా మనం ఫియట్ కార్ చూసాం. తర్వాత మనం ఫియట్ ఇదే మోడల్లో ఉన్న పద్మిని ప్రీమియర్ కూడా చూసాం. దాని తర్వాత ఇంకోటి చూస్తే ఇప్పుడు మనకి అదే 1954 కార్ అది మనం చూస్తున్నది ఇప్పుడు. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మెరూన్ కలర్లో ఉంది కదా, ఈ మెరూన్ కలర్లో ఉన్నది 1957 కార్. ఇది సేమ్ ఫియట్, ఎవల్యూషన్ ఆఫ్ ఫియట్ అనుకోవచ్చు. అక్కడ ఈ కార్ అయితే మోడల్ అయితే ఇది. దాని తర్వాత ఇది 1957 ఫియట్ 1100. ఇది కూడా కుచ్ బ్రాండ్ 1962 హ్యాఫ్లింగర్ అంట, స్టైర్ హ్యాఫ్లింగర్ అని ఉంది. ఇది ఫ్రంట్ అంటే కొంచెం ఇది మనకి రస్టిక్ ఫినిష్ ఉంది. ప్లస్ మనకి ఏంటంటే మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ యూజ్ చేసుకునేటట్టు ఉంది. 1962 వెహికల్ ఇది, డిఫరెంట్ ఉంది చాలా. ఇక్కడ చూస్తే మనం విల్లీస్ జీప్ అనుకోదు, జీప్ మోడల్లో విల్లీస్ మోడల్ ఉంది. ఇది ఇప్పుడు కూడా కొన్ని మనకి కనిపిస్తూనే ఉంటాయి రోడ్ మీద, బట్ ఈ విల్లీస్ చాలా బాగుంది. ఇది కూడా 1970s మోడల్ ఇది విల్లీస్. ఇది కూడా చూడొచ్చు మనం డాడ్జ్ పవర్ వ్యాగన్ అంట. ఇది మనం సినిమాల్లో కూడా చూసినట్టు గుర్తుంటుంది మనకి. పాత సినిమాల్లో ఏదో వార్ మూవీస్లో కానీ మనం ఓల్డ్ బ్రిటిష్ మూవీస్లో కానీ చూడొచ్చు. జార్జ్ మోడల్ అంటే 1946 మోడల్, మేడ్ ఇన్ USA. ఇది 6 సిలిండర్ ఇంజిన్, 6 సిలిండర్ కెపాసిటీ, ఫ్యూయల్ పెట్రోల్ అంట. డాడ్జ్ మోడల్ పవర్ వ్యాగన్ అని చెప్పి, ఇది 1946 మోడల్. ఇది ఇక్కడ ఇంకో కార్ చూడవచ్చు, ఇది 1934 కార్ అంట. ఇది మోరిస్ కారు. బట్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అంతా కూడా మెటల్ ఫినిష్ వచ్చింది, బ్యాక్ అంతా కూడా వుడెన్ ఫినిష్, వుడెన్తో టాప్ అంతా వుడెన్తో తయారు చేసింది ఉంది. చాలా బాగుంది ఇది కార్ చూస్తుంటే లుక్ చాలా బాగుంది. వింటేజ్ కార్ అంటే వింటేజ్ కార్లో ఉంది. మొత్తం డోర్స్ అంతా కూడా వుడెన్తో తయారు చేసిన డోర్స్, చాలా బాగుంది. పైన కూడా లగేజ్ క్యారీ చేయడానికి, అప్పుడు పెట్టిన లగేజ్ క్యారీ చేయడానికి 1936 మోడల్. ఓకే, ఇక్కడ మనం చూస్తే 1980 మెర్సిడెస్ బెంజ్ ఉంది. 1980 చూడవచ్చు అప్పుడు ఎలా ఎవల్యూషన్ స్టార్ట్ అయింది బెంజ్లో. స్టార్టింగ్ 1980స్లో ఈ టైపు. ఇప్పుడు చూస్తే ఇది 1990s ఆ టైంలో మోడల్ BMW అంట. చాలా బాగుంది. అప్పుడు అప్పుడే BMW స్టార్టింగ్ అంటే BMW మనకి చూసేటప్పటికి 90s అనేవాడికి స్టార్ట్ అనుకోవాలి. అంతకుముందు మనకి BMW పెద్దగా చూసుండకపోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే టొయోటా ఆఫ్ ఎవల్యూషన్. ఈ కార్ చూడండి, మనం ఇంగ్లీష్ సినిమాల్లో మనకి US హాలీవుడ్ మూవీస్లో చూసినట్టు ఉంది. ఇది టొయోటో, ఇది బాగుంది. 1990s కొరెల్లా అంట. జపాన్ మేక్, జపానీస్ది ఇక్కడ డిస్ప్లే చేసింది. బట్ ఇది కర్ణాటకలో యూజ్ చేసిన వెహికల్ టొయోటో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది కూడా ఈ కారు చాలా వెరైటీ అని చెప్పుకోవాలి మనము. ఇది కూడా బ్రాండ్ మనం పెద్దగా వినుండం. 1989 క్యాడిలాక్ అంట. క్యాడిలాక్ ఫ్లీట్ లాగే ఉంది చెప్పుకుంటే మనం. పెద్ద ఫ్లీట్ లాగా వెహికల్ లాగా ఉంది. క్యాడిలాక్ ఫ్లీట్వుడ్ 1989. ఇది కూడా చాలా చాలా పెద్దగా ఉంది చూస్తే వెహికల్.
ఇక్కడ చూస్తే మనకి చాలా క్యూట్గా చిన్న వెహికల్ ఉంది, 1958 అంట. ఆస్టిన్ A40 1958 కూడా చాలా బాగుంది. చాలా చిన్నగా ఇదైతే ఇప్పుడు చూసినట్లు అన్నిటికంటే ఇక్కడ చిన్నగా ఉంది ఇది ఆస్టిన్. ఇక్కడ చూస్తే మనం మజ్డా, ఇది చాలా రెడ్ కలర్లో ఉంది, 1967ది. బట్ మజ్డా జపనీస్. నా ఏజ్ 1980s కాబట్టి 1980s నుంచి కాబట్టి ఈ కాంటెసా కార్ అంటే చాలా ఫేమస్. అప్పుడు ప్రీమియం కార్ అనుకోవచ్చు కాంటెసా. ఇది కాంటెసా 1991 కాంటెసా. పెద్దది ఉండేది, చాలా పెద్ద బాడీ ఉంటుంది కాంటెసా. ఓకే, ఇది చూస్తే మ్యాటిస్ కార్ ఉంది. నేను నా ఫస్ట్ కార్ దీని మీద నేర్చుకున్నాను, మ్యాటిస్ మీద. ఇది 2000s కారు, 2000 ఇయర్ది మ్యాటిస్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇదే వింటేజ్ కార్ అవుతుంది. ఇది చూస్తే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అయిపోయింది కార్కి, మ్యాటిస్. ఇది చూస్తే ఫోర్స్ వెహికల్ ఉంది, F307 ఫోర్స్ వెహికల్. మనం అప్పుడు వ్యాన్ అనుకునే వాళ్ళం కదా పాత రోజుల్లో. ఇది కూడా 1980s 1990sదే వ్యాన్, చాలా పెద్దది ఉంది చూడండి. ఆల్మోస్ట్ అప్పుడు స్కూల్ పిల్లలకి ట్రాన్స్పోర్ట్ కింద వాడేవారు. ఇది ఫోర్స్ వెహికల్. అది చాలా పెద్ద మోడల్ వచ్చింది, దాన్ని పెయింట్ చేసి మంచి డిజైన్ చేశారు. ఫోర్స్ వెహికల్ బాగుంది ఇది కూడా. బట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ క్యూటెస్ట్ కార్ అనమాట, చూడాలంటే చాలా బాగుంది. క్యూటెస్ట్ కారు, చిన్న కార్ ఉంది, చాలా బాగుంది. ఇది ఓన్లీ 2 సీటర్, 1985 మోడల్ అనమాట. ఇది 1985 2 సీటర్, 2 డోర్ ఓన్లీ. మనం డోర్స్ తీసుకుని సీట్ తీసుకుని వెళ్ళాలి లోపలికి. 2 డోర్. బ్యాక్ సైడ్ 3 మెంబర్స్ సీటింగ్ ఉంది, బట్ ఫ్రంట్ మాత్రం 2 మెంబర్సే. బట్ 2 డోర్స్ వచ్చింది. ఇప్పుడు మనం మినీ కూపర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాంటివి అనుకోవచ్చు. చిన్నగా ఉంది, క్యూట్గా. బట్ బ్రాండ్ ఏంటన్నది ఐడెంటిఫికేషన్ లేదు, బట్ చాలా క్యూట్గా ఉంది. ఓకే, ఇది చూస్తే మనకి రేవా ఇప్పుడు మనందరికీ తెలిసిందే. బట్ ఫస్ట్ మనం చాలా స్టార్టింగ్లోనే మహేంద్రా నుంచి వచ్చిందనుకోవచ్చు ఎలక్ట్రిక్ కార్. ఇది చాలా టూ మెంబర్స్, బట్ బ్యాక్ సైడ్ కూడా 2 మెంబర్స్ కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ రేవా, బ్యాక్ సైడ్ 2 సీటింగ్, ఫ్రంట్ ఓన్లీ సింగిల్ డోర్. బట్ రేవా ఇది మనం తెలిసిందే, మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. ఇది రేవా కార్. ఇప్పుడు చూస్తే మనకి జేసీబీస్ అన్నీ అనుకుంటాం కదా, అప్పుడు ఫీల్డ్ మార్షల్ అనమాట. అప్పుడులో ఇదే పెద్ద బ్రాండ్, మంచి బ్రాండ్. ఇది చిన్న మనకి తవ్వకాలు అవన్నీ చేసేటప్పుడు ఉపయోగపడేటట్టు ఇది ఉపయోగపడేది. ఫీల్డ్ మార్షల్ అప్పుడు బ్రాండ్. ఇప్పుడు జేసీబీ అన్ని బ్రాండ్స్ వచ్చినాయి కానీ, బట్ అప్పుడు ఓల్డ్ 1960s ఇది కూడా ఫీల్డ్ మార్షల్. చిన్నది ఉంది. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు చిన్నది ఉంది చూడండి. మనకి అది తవ్వడానికి ఉపయోగపడేది చిన్నది ఉంది. ఇప్పుడు దానివే పెద్ద పెద్ద మిషన్స్ అయిపోయినాయి. చూసారు కదా, ఈరోజు మనం బుల్లక్ కార్ట్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి పల్లకీలు మోసిన కాడి నుంచి, దాని తర్వాత ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, వీల్ బండి, తర్వాత ఎద్దుల బండి, తర్వాత గుర్రపు బండి, అవన్నీ కూడా ఎలా స్టార్ట్ అయినాయి, ఆ తర్వాత ఎలా కార్స్లోకి ఎలా కన్వర్ట్ అయింది. మనకు ఆల్మోస్ట్ రాజుల కాలం దగ్గర నుంచి ఉన్న కార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేక్స్, ఆల్మోస్ట్ 40 to 50 డిఫరెంట్ కార్స్ ఆఫ్ మేక్స్ ఉన్న కార్స్ చూసాం. ప్లస్ అలాగే మనకి మన ఇండియన్ మేక్ ఉన్నాయి, జపనీస్ మేక్స్ ఉన్నాయి, యూఎస్ మేక్, బ్రిటన్ మేక్ అన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కార్స్ చూసాం. ఇది ఈ రోజు నుంచే ఇది మైసూర్కి ఆల్మోస్ట్ 5 kilometers 6 kilometers దూరంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఇది వ్యూవర్స్కి అందరికీ అవైలబుల్ చేశారు. దీని పయన అంటే కూడా మనం పయనించే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా మనం ట్రక్స్ చూసాము, కార్స్ చూసాము, ప్లస్ నెక్స్ట్ బుల్లక్ కార్స్ చూసాం. అవన్నీ మీరు తప్పకుండా ఇక్కడికి మైసూర్ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ వచ్చి చూసి వెళ్ళండి. ఇవన్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింటేజ్ కార్స్ అన్నీ అవైలబుల్ రెడీగా ఉన్నాయి. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి.